పుడితే వారిని కవలలు అంటారు. ఆ కవలలకి మరో ఇద్దరు తోడైతే, ఆ ఇద్దరికి ఇంకో ఇద్దరు తోడైతే, ఇలా ఇద్దరిద్దరుగా పెంచుకుంటూ పోతే ఇదెలా పాసిబుల్ అవుతుందబ్బా అనుకున్నారా? వీళ్ళు స్కిట్ చేస్తే ఏదైనా పాసిబులే. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. హాయ్ అను, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. తమ్ముడు ఎలా ఉన్నాడు? ఆయన బాగున్నారు. ఏం పెడుతున్నావు వాడికి? జీవితాంతం ఆలో పరోటా లేకపోతే దాల్ దడక? చంపేస్తా. బాబు నమస్కారం. రామయ్య కాదు, రంగయ్య. నన్ను అమెరికా నుంచి అర్జెంట్ గా ఎందుకు పిలిచావు? బాబు నాన్నగారు ఆరోగ్యం బాగలేదు బాబు. ఏది పిలిపించండి నాన్నగారిని. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. వీడి కొడుకో నువ్వు. చూసారా నాన్న, లోకం కాకుల్లా పొడుస్తూ ఉంది. నా గురించి లాస్ వేగాస్ లో ఏమనుకుంటున్నారు నాన్న? మీ గురించి ఏం చెప్పంటారు నాన్న? అమెరికా ట్రేడింగ్ లో మీరే, యూట్యూబ్ ట్రెండింగ్ లో మీరే. ఒక్క విషయం చెప్పంటారా? ఎవడైనా బతకడానికి వీడియోలు యూట్యూబ్ లో పెడతారు, కానీ యూట్యూబే మీ మీద బతుకుతుంది నాన్న. నీ దగ్గర ఒక విషయం దాచాను నాన్న. నువ్వు దాచకపోతే విషయం గాని, దాస్తే విషయం కాదు. ఏంటంటే ఏమైంది నాన్న? బాబు చెప్పండి. నువ్వు ఒంటరివాడు కాదు నాన్న. కవల పిల్లలు ఎక్కడుంటారు? దొరపురం అని. డోర్ నెంబరు 6. నాన్న, ఎక్కడ మొదలెట్టావో అక్కడే ఆగిపోయావా నాన్న? రంగయ్య బాబు, ఇక్కడ నా తమ్ముడు ఎలా ఉంటాడేమిటో. ఏ పంచర్ షాప్ అబ్బాయి, తమ్ముడు ఊర్లో అడుగు పెట్టగానే కనిపించాడు. ఇంకా చాలా మంది కనపడతారు. ఇదిగో నా ఆస్తిలో సగం వాటా ఇస్తున్నాను, హ్యాపీగా ఉండు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. తీసుకో. రంగయ్య బాబు. టీ చెప్పు. బాబు టీ స్టాల్ ఎవరైనా ఉన్నారయ్యా? లెమన్ టీ కావాలా, అల్లం టీ కావాలా, మిరియాల టీ కావాలా? ఆడంతే నా తమ్ముడు. ఎందుకు నువ్వు అడుగురా? అన్నయ్య నేను నీ తమ్ముడిని అన్నయ్య. నాన్నగారికి శ్రీకాకుళంలో ఏమైనా ఎస్టేట్లు ఉన్నాయా? ఉన్నాయి బాబు. అయితే వీడు నా తమ్ముడే. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య నన్ను వదిలేడిపోయావన్నయ్య నువ్వు. నాన్న వదిలిపోవడం ఏట్రా? నాన్న నన్ను తీసుకెళ్లి అమెరికాలో పడేశాడు. లేదన్నయ్య పర్లకు అన్నయ్య. నన్ను వదిలేస్తే నేను టీ షాప్ పెట్టుకొని బతుకుతాను అన్నయ్య. అక్కడ నాన్న మాత్రం అమెరికాలో ఏమైనా బిజినెస్ చేస్తున్నాను ఎత్తురా? నాన్న కూడా టీ షాప్ ఎత్తుకున్నాను. అరే తమ్ముడు, రేపటి నుంచి నువ్వు టీ షాప్ పెట్టుకోక్కర్లేదు. నా ఆస్తిలో సగం వాటా నీకు రాస్తున్నాను, తీసుకో. బాగా ఎండగా ఉంది, సోడా తాగుదామా? ఏ సోడా! కన్ను పెట్టరు కన్ను కొట్టరు. పాల పెట్టరు బయట పట్టరు. అర్రే అర్రే అర్రే. అన్నయ్య బాగున్నావా? వీడు కూడా నా తమ్ముడేనా? అన్నయ్య ఎంత మాట అన్నావు? ఈ ఊర్లో ఏ సోడా తాగాలన్నా నా దగ్గరికి రావాలి. అరే నాన్న, ఊరంతా సాయం చేస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు వ్యవసాయం చేసావని ఇప్పుడు అర్థమైందిరా. తమ్ముడు, నాకు మిగిలిన 1/2 ఎకరం నీకు రాసిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్ళి ఒక లెమన్ సోడా కొట్టు. తమ్ముడు నిమ్మకాయ ఇవ్వు. అన్నయ్య నేను నీ కన్నయ్య ఏంట్రా? నా కలర్ ఏంటి, మీ కలర్ ఏంటి? లేదన్నయ్య, వీడు మన తమ్ముడే. కావాలంటే పెద్ద తమ్ముని అడుగు, ఈ చిన్న తమ్ముని అడుగు. ఏమిటి రంగయ్య ఇది? నాన్నగారు తొక్కని నేల లేదు, ఎక్కని గడప లేదు, చూడని చోటు లేదు బాబు. ఏం చెప్పావు బాబు? నువ్వు నా తమ్ముడు అన్న గ్యారెంటీ ఏమిటి? అన్నయ్య నువ్వు నాకు ఆస్తికి బదిలే కోర్టు కలం ఫిక్స్. ఓకే, ఈ ఊర్లో రాయుడు ఉన్నాడు కదా, రాయుడు గారిని అడుగుదాం తీర్పు. రాయుడు గారు! ఊర్లో ప్రజల మాటలు మీరు నమ్మకండి రాయుడు గారు. వీడంటే నా తమ్ముడు ఒప్పుకున్నాను, వాడంటే ఒప్పుకున్నాను, వీడంటే ఒప్పుకున్నాను. వీడు నా తమ్ముడు అంటున్నాడు, తీర్పు మీరే చెప్పండి. బ్రీడ్ ఏదైనా కావచ్చు, బ్రాండ్ మాత్రం దొరబాబే. ఇప్పటికైనా నమ్ముతావా మనం అంతా అన్నదమ్ములం అని? కవల పిల్లలంటే ఒకరు పుడతారు, ఇద్దరు పుడతారు. మరి ఎంతమంది ఒకేసారి వచ్చామంటే నాకే నమ్మబుద్ధి కావటం. అన్నయ్య మన అన్నదమ్ములం అన్నయ్య. తమ్ముడు, ఈ ఆనంద క్షణాల్లో ఒక మ్యూజిక్.
బాగా చేశారు, కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాబు గారు బాగా చేసావు భాస్కర్, బాగా ఎంటైన్ చేసావు, వెరీ గుడ్. సో బాయ్స్ అందరూ చాలా హుషియారుగా ఉన్నారు. ఏంటి ఈ రోజు పందెం అమౌంట్ పెంచుతున్నారా ఏంటి? ఇంతకాలం మేము గెలుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారని 7 సార్లు గెలిపించాం. వీళ్ళు అనుకున్నారు ఏదో రాగం అంటే ఫ్లవర్ కాదు సార్, ఇంటర్నేషనల్ ఫ్లవర్, ఇంటర్నేషనల్ ఫ్లవర్. మేము కూడా అదేగా చెప్తున్నాం. తప్పు చెప్పినా? ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గెటప్ ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారేమో. లేదు లేదు, నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి సార్ ఈ కత్తి గెటప్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే వైఫ్ ఇస్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. ఇదిగా పొద్దు పొద్దున్నే ఏంటి నీ సోది? లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. కాపీ కాదురా, కాఫీ. అదే కాపీ. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. చాలు చాలు నీ సోది చాలే గాని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? హార్ట్ అటాక్. నితిన్ వచ్చాడా? పెళ్లి చేసుకున్నాను, ఎలా వదిలించుకోవాలి? దానంతా అదే విడాకులు తీసుకొని వెళ్ళిపోయేలా చేద్దాం. నా మనవన్ని వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంటావే నువ్వు? ఎవరు కొట్టారు నా కోడల్ని? ఎవడే అమ్మ నీకు? అమ్మ ఎవడు? మీకు పిల్లు పెట్టలే.